ప్రభునందు అత్యంత ప్రియులంటే మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున కూడా మీ కొరకు, మీ కుటుంబముల కొరకు ఒక ఆశీర్వచనాన్ని మీకు ఇవ్వాలని దేవుని దాసులంగా ప్రేరేపించబడుతూ వచ్చినాం. ఆదికాండము 17వ అధ్యాయము 17, 15వ వచనము, 16వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 15, 16 గమనించండి. మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి అనవద్దు, ఆమె పేరు షారా పేరు. తర్వాత నేను ఆమెను ఆశ్రయించి ఆమె వల్ల నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశ్రయించదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పాను. గమనించండి, ఎవరిని? ఈరోజు కూడా మీకు, మీ కుటుంబమునకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే, షారాయి పేరు షారా అని మార్చి దేవుడు షారా అంటే రాణిగాను, జనములకు తల్లిగాను 16వ వచనములో ఆశీర్వదిస్తానన్నాడు. ఈ వచనాన్ని బట్టి మనకు తెలుసు, విశ్వాసులందరికీ ఆశీర్వాదానికి కారకులు ఎవరంటే అబ్రాహాము, షారాలే ఆశీర్వాదానికి. వారు విశ్వాస వీరులు. అందుకనే షారాని కూడా దేవుడు ఆశీర్వించినాడు, దీవించినాడు. ఆమెట జనములకు కాకుండా రాజులు ఆమె వల్ల వస్తారు. మనకు తెలుసు, యూదా రాజులు, ఇశ్రాయేల్ యొక్క రాజులు, గొప్ప గొప్ప రాజులు ఆమె నుంచి వచ్చినారు. కాబట్టి అదే విధంగా షారా పొందినటువంటి యొక్క ఆశీర్వాదము ఈరోజు మన సంఘాలు, షారా సంఘానికి, తల్లికి, స్త్రీకి గుర్తుగా ఉంటుంది. మన సంఘాలు, మన యొక్క కుటుంబాలు ఈ ఆశీర్వాదం షారా ఏ విధంగానే విశ్వాసం కలిగిందో అట్లా మనము లేక మన కుటుంబాలు ఈ వాక్యం ఇక మీరు, మీ కుటుంబములు, మీ బిడ్డలు, మీ సంఘాలు, దేవుడు షారాని కుటుంబాన్ని ఎట్లా, షారాని గర్భాన్ని ఎట్లా ఆశీర్వదించినాడో ఆ విధంగా దేవుడు మిమ్మును, మీ సంఘములను, మీ కుటుంబములను ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమేన్. అవునుగాక. ఆమేన్.